భర్తను చంపి పూడ్చిపెట్టిందో ఇల్లాలు ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. మనూర్ మండలానికి చెందిన మహిళ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ముత్యం రెడ్డిని తన ప్రియుడు చింటూతో కలిసి హత్య చేసింది. ప్రియుడి సాయంతో జేసీబీతో గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఓ ఆసక్తికర కట్టు కథ అల్లింది. తన భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. ఖాకీలు అనుమానంతో ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముత్యం రెడ్డి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని డీఎస్పీ వెంకటరెడ్డి పరిశీలించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. భర్తను చంపి పూడ్చిపెట్టిందో ఇల్లాలు ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. అయితే ఈ దారుణ ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, చెప్పండి, ఇటు ప్రియుడితో కలిసి ఇటు భర్తని హతమార్చి ఏమీ తెలియనట్లుగా జేసీబీతో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టినట్లుగా కూడా డీటెయిల్స్ అయితే మనకు అందుతున్నాయి. దీనికి సంబంధించి అసలు పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్రమ సంబంధానికి ఒక వ్యక్తి బలైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణ గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి 12 సంవత్సరాల క్రితం కల్పన అనే మహిళతో వివాహం అయింది. అయితే వీళ్ళ వివాహ జీవితం సాఫీగా సాగుతుంది. వీళ్ళిద్దరికి ఒక బాబు, ఒక పాప. బాబు వయసు 11 సంవత్సరాలు, పాప వయసు 9 సంవత్సరాలు. ఎంతో సజావుగా సాగుతుంది. అయితే కల్పన నారాయణఖేడ్ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఎల్గోయి గ్రామానికి చెందిన పండరి అనే వ్యక్తితోటి కల్పనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా రూపాంతరం చెందింది. గత 3 నెలలుగా వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన భర్తతో తరచు గొడవలు అవుతున్నాయి. కల్పనకి ముత్యం రెడ్డికి మధ్యన తరచు గొడవలు అవుతుండడంతో తమ అక్రమ సంబంధానికి ముత్యం రెడ్డి అడ్డొస్తుంది కాబట్టి తనను తప్పించాలని చెప్పి కల్పన తన ప్రియుడు పండర్ కలిసి ప్రణాళిక రూపొందించారు. దీని ప్రకారం ముత్యం రెడ్డిని హత్య చేసి నారాయణఖేడ్ శివార్లను వ్యవసాయ పొలంలో జేసీబీతో గుంట తీసి ఆ గుంటలో పెట్టి పూర్తి చేశారు. పూర్తి చేసి దాని నుంచి మట్టి రాళ్ళన్నీ వేసి ఎవరికి అనుమానం రాకుండా ఆ ప్రాంతం మీద అనుమానం రాకుండా రాళ్ల కుప్పలు ఇవన్నీ పోశారు. అయితే గత 9 రోజులుగా ముత్యం రెడ్డి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వివిధ కోణాల్లో వాళ్ళ విచారణ చేశారు. వాళ్ళ దర్యాప్తులో భాగంగా భార్య హత్య చేసినట్టు వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం విషయం అంతా వెలుగులోకి వచ్చింది. వాళ్ళిద్దరు పండరికి కల్పనకి మధ్య అక్రమ సంబంధం ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళిద్దరిని పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించడం, వాళ్ళు చంపి పూడ్చిన ప్రదేశాన్ని ఇవన్నీ చూపించారు. పూడ్చిపెట్టిన ప్రదేశానికి డిఎస్పీ, రెవెన్యూ, తహసీల్దార్లతో కలిసి అక్కడికి వెళ్లారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి వీళ్ళు పూడ్చిన ప్రదేశంలో గోతిని తవ్వుతున్నారు. ఆ గోతిని తవ్వి అందులోంచి ముత్యం రెడ్డి మృతదేహాన్ని దొరికితే కనుక దాన్ని వెలికి తీసి దాన్ని మళ్ళీ పోస్ట్ మార్టం చేసి దీనికి సంబంధించిన కేసు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఇందులో వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా పోలీసులు దీన్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది. విచారిస్తున్నారు ఈ కోణాల్లో. రైట్ క్రాంతి కుమార్, థ్యాంక్ యూ.